టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ టీం సూపర్ 8 స్టేజ్లో ఇంటికి వెళ్ళిపోయింది. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే పాకిస్తాన్ ప్లేయర్స్ ఈ షాక్ నుంచి తేరుకోకముందే వాళ్ళ బోర్డు భారీగా ఫైన్స్ వేసింది. సో ఈ వీడియోలో అయితే మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఎట్ ది సేమ్ టైం మన టీమిండియాకి సంబంధించి కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ముందు పాకిస్తాన్ వాళ్ళ విషయానికి వస్తే టీ20 వరల్డ్ కప్లో వాళ్ళ పూర్ పెర్ఫార్మెన్స్ చూసాం. మెయిన్లీ సూపర్ 8 స్టేజ్లో చూసుకుంటే వాళ్ళు ఒక మ్యాచ్ మాత్రమే గెలిచారు. ఎట్ ది సేమ్ టైం లాస్ట్ మ్యాచ్లో శ్రీలంక టీంలో 148 రన్స్ కట్టడి చేయలేకపోయారు. దీనివల్ల నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడం వల్ల పాకిస్తాన్ టీం ఇంటికి వెళ్ళిపోయింది. సో దీంతో ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళ ప్లేయర్స్కు భారీ జరిమానా విధించింది. ఈ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్న ప్రతి ప్లేయర్ మీద కూడా $18,000 ఫైన్ విధించారు. సో ఇది పాకిస్తాన్ కరెన్సీలో చూసుకుంటే 50 లక్షలు, వేరేజ్ మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 16.5 లక్షల రూపాయలు. సో నిజంగా ఈ ఫైన్ చూసిన తర్వాత అయితే పాకిస్తాన్ ప్లేయర్స్ ఖచ్చితంగా షాక్లోకి వెళ్ళిపోతారు. మెయిన్లీ వాళ్ళకి వచ్చే శాలరీస్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫైన్ చాలా ఎక్కువ. అయితే నిజానికి పీసీబీ ఈ ఫైన్ అనేది వాళ్ళు మన టీమిండియా మీద మ్యాచ్ ఓడిపోయినప్పుడే వేశారంట. అంటే గ్రూప్ స్టేజ్లో చూసాం పాకిస్తాన్ టీం మన మీద ఘోరంగా ఓడిపోయారు. అండ్ ఈ టైంలోనే పీసీబీ వాళ్ళ ప్లేయర్స్ మీద ఫైన్ వేసిందంట. బట్ టీ20 వరల్డ్ కప్ అంటే అయ్యేసరికి మీరు సెమీఫైనల్ వరకు రాగలిగితే ఈ ఫైన్ తొలగిస్తామని చెప్పారంట. కానీ పాకిస్తాన్ క్రికెట్ టీం అది చేయలేకపోయింది. వాళ్ళైతే సూపర్ 8 స్టేజ్లోనే ఇంటికి వెళ్ళిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ గత 4 ఐసీసీ టోర్నమెంట్స్లో చూసుకుంటే ఆ టీం ఘోరంగా పెర్ఫామ్ చేసింది. అంటే 2023 వన్డే వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజ్లో ఇంటికి వచ్చేసారు. అండ్ దెన్ 2024 టీ20 వరల్డ్ కప్లో సేమ్ స్టోరీ. ఇన్ఫాక్ట్ అక్కడ సూపర్ 8 కూడా రాలేకపోయారు. యూఎస్ఏ టీం వాళ్ళని డిఫీట్ చేసి గ్రూప్ స్టేజ్లోనే ఇంటికి పంపిస్తుంది. ఇక తర్వాత ఛాంపియన్షిప్లో వాళ్ళ ఘోరమైన పెర్ఫార్మెన్స్ చూసాం. సొంత గడ్డ మీద పోరాడే టోర్నమెంట్ పెట్టుకున్నా సరే ఆ టీం కనీసం సెమీఫైనల్ కూడా రాలేకపోయింది. ఇక ప్రజెంట్ ఈ టీ20 వరల్డ్ కప్లో చూసుకుంటే సూపర్ 8 వరకు వచ్చినా సరే మళ్ళీ ముందుకెళ్ళలేకపోయారు. సో గత 4 ఐసీసీ ఈవెంట్స్లో పాకిస్తాన్ టీం ఘోరంగా పెర్ఫామ్ చేసింది. 4 సార్లు కూడా సెమీఫైనల్కి రీచ్ కాలేకపోయారు. అండ్ దీనివల్లే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళ ప్లేయర్స్ మీద గట్టిగా ఫైర్ అయిందంట. సో దీంతో ముందు చెప్పుకుంటే ప్రతి ప్లేయర్ మీద 16.5 లక్షల రూపాయల ఫైన్ వేశారు. అండ్ ఈ ఫైన్ను పీసీబీ వాళ్ళ ప్లేయర్స్కి ఇచ్చే శాలరీ నుంచి కట్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ చాలామంది అనుకోవచ్చు 16.5 లక్షలు చిన్న అమౌంటే కదా అని చెప్పి. మన టీమిండియా ప్లేయర్స్ యొక్క శాలరీతో కంపేర్ చేసుకుంటే ఇది మీకు చాలా చిన్నగా అనిపిస్తుంది. బట్ పాకిస్తాన్ ప్లేయర్స్ యొక్క శాలరీతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఎక్కువ. సో పీసీబీ అయితే వాళ్ళ ప్లేయర్స్కి ఒక టీ20 మ్యాచ్ ఆడేందుకు 1,35,000 రూపాయల శాలరీ ఇస్తుంది. విచ్ మీన్స్ ఈ టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ ప్లేయర్స్ యొక్క మ్యాచ్ ఫీజు చూసుకుంటే అరౌండ్ 7 నుంచి 8 లక్షలు ఉంటుంది. బట్ ఇప్పుడు వాళ్ళు కట్టాల్సిన ఫైన్ దీనికంటే డబుల్ ఉంది. అయితే మ్యాచ్ ఫీజుతో పాటు ప్రతి బోర్డు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. దీని గురించి మనందరికీ తెలిసిందే. సో ఈ విధంగానే పీసీబీ కాంట్రాక్ట్లో చూసుకున్న 4 కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీ ఏ, బి, సి, డి. అండ్ వీటిని బేస్ చేసుకుని పీసీబీ వాళ్ళ ప్లేయర్స్కు మంత్లీ శాలరీస్ ఇస్తారు. వేరేజ్ మన టీమిండియా విషయానికి వస్తే సెంట్రల్ కాంట్రాక్ట్ ఎలా ఉండదు, మనకి ఇయర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది. అంటే ఇయర్కి 7 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు అని చెప్పి మన కాంట్రాక్ట్స్ ఉంటాయి. బట్ పాకిస్తాన్ వాళ్ళకి చూసుకుంటే అలా కాదు, వాళ్ళకి మంత్లీ శాలరీస్ ఉంటాయి. సో వీటిలో చూసుకుంటే హైయెస్ట్ అమౌంట్ కేటగిరీ ఏ వాళ్ళకి ఇస్తారు. 6.5 మిలియన్ పాకిస్తానీ కరెన్సీ మాట. అయితే 6.5 మిలియన్లో వాళ్ళ బోర్డు ఇచ్చేది 4.5 మిలియన్. మిగతా 2 మిలియన్ అమౌంట్ ఐసీసీ మంత్లీ రెవెన్యూ షేర్ నుంచి వస్తుందన్నమాట. సో విధంగా ప్రతి కేటగిరీలో కూడా పీసీబీ ఇచ్చే అమౌంట్తో పాటు ఐసీసీ అమౌంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ వాటిని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకుంటే కేటగిరీ ఏలో ఆడే ప్లేయర్స్కు ప్రతి నెల 21 లక్షల రూపాయల శాలరీ వస్తుంది. వేరేస్ కేటగిరీ బి ప్లేయర్స్కు 14.9 లక్షల శాలరీ వస్తుంది. అండ్ దెన్ ఆ తర్వాత కేటగిరీ సి ప్లేయర్స్కు 6.5 లక్షల రూపాయలు, అలాగే కేటగిరీ డి ప్లేయర్కు 4 లక్షల రూపాయల శాలరీ వస్తుంది. సో విధంగా పాకిస్తాన్ ప్లేయర్స్కు మ్యాచ్ ఫీజెస్తో పాటు మంత్లీ శాలరీస్ కూడా ఉంటాయి. మరి ప్రజెంట్ ఉన్న స్క్వాడ్లో చూసుకుంటే కేటగిరీ ఏలో ఉన్న ప్లేయర్స్ ఎవరూ లేరు. ఎందుకంటే అసలు కేటగిరీ ఏలో వాళ్ళు ఎవరిని పెట్టలేదు అనుకుంటా. దీంతో ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్ ప్లేయర్స్కి మ్యాక్సిమం మంత్లీ శాలరీ చూసుకుంటే ఎంత ఉంది, దగ్గర 15 లక్షల రూపాయలు ఉంది. మరి ఇప్పుడు వాళ్ళకి పడిన ఫైన్ చూసుకుంటే 16.5 లక్షల రూపాయలు. సో ఇప్పుడు పాకిస్తాన్ ప్లేయర్స్కి వరల్డ్ కప్ ఓడిపోవడం ఒక పరాభవం అయితే ఇలా సొంత బోర్డే ఫైన్ వేయడం మరో పరాభవం. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్నట్టు ఈ ఫైన్ అనేది ఇండియా మీద మ్యాచ్ ఓడిపోయినప్పుడే వేస్తారంట. అంటే వాళ్ళు ఎప్పుడైతే గ్రూప్ స్టేజ్లో ఇండియా మీద మ్యాచ్ ఓడిపోయారో అప్పుడే పీసీబీ అఫీషియల్గా ఫైన్ వేసేసింది. బట్ మీరు సెమీఫైనల్ వరకు రాగలిగితే ఈ ఫైన్ మాఫీ చేస్తే మీకు ఏమీ సమస్య ఉండదని చెప్పారంట. కానీ పాకిస్తాన్ క్రికెట్ టీం అది చేయలేకపోయింది. దీంతో ఇప్పుడు ఫైనల్ భరించక తప్పదు. పైగా ఇలా ఫైన్స్ వేసినందుకు పీసీబీ ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది. మీరు మంచిగా అన్నప్పుడు మా దగ్గర నుంచి రివార్డ్స్ తీసుకుంటారు, దీంతో చెత్తగా అన్నప్పుడు కూడా ఇలాంటి ఫైన్స్ భరించాలి అని చెప్పి కౌంటర్ వేసిందంట. అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళ ప్లేయర్స్ బాగా అన్నట్టు పైకి ఎత్తేస్తారు, బాగా అన్నప్పుడు కిందకి తొక్కేస్తారు. బట్ దీని వెనకాల ఉన్న అసలైన రీజన్ గురించి మనందరికీ తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దగ్గర వాళ్ళ ప్లేయర్స్కి ఇచ్చేంత శాలరీ ఇప్పుడు కనిపించట్లేదు. ఒకవేళ వాళ్ళు సెమీఫైనల్కి వెళ్ళి ఉంటే అప్పుడు ఐసీసీ దగ్గర నుంచి కాస్త ఎక్కువ అమౌంట్ వచ్చేది. ఇన్ఫాక్ట్ సెమీఫైనల్ ఓడిపోయిన టీంకి కూడా ఐసీసీ 7.24 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తుంది. దీంతో పాకిస్తాన్ టీం సెమీఫైనల్ వరకు వెళ్ళి అక్కడ ఓడిపోయినా సరే ఇంత అమౌంట్ ఇంటికి పట్టుకెళ్ళేవారు. బట్ ఇప్పుడు సూపర్ 8 ఇంటికి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ప్రైజ్ మనీ చూసుకుంటే కేవలం 3.5 కోట్లే. అయితే అమౌంట్ మోస్ట్లీ పాకిస్తాన్ టీం ఖర్చులకి అండ్ మిగతా శాలరీస్కి సరిపోతాయి. దీంతో వాళ్ళకి తుపాకులు కొనుక్కోవడానికి అలాగే ఉగ్రవాదులకి ఫండ్స్ ఇవ్వడానికి డబ్బులు సరిపోవు. అదే పాకిస్తాన్ టీం సెమీఫైనల్కి వెళ్ళి ఉంటే వాళ్ళ టీం ఖర్చు పోగా కాస్త అమౌంట్ మిగిలేదు, దాంతో సర్దుకునేవారు. బట్ ఎప్పుడైతే వాళ్ళ టీం సూపర్ 8లో ఇంటికి వెళ్ళిపోయిందో వాళ్ళకి ఇంకా డబ్బులు సరిపోవు. దీనివల్ల ప్లేయర్స్ మీద ఫైన్ వేసి అమౌంట్ని చక్కబెట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ కొసమరిపి ఏంటంటే ఈ ఫైన్ అనేది టీంలో ఉన్న ప్లేయర్స్ అందరికీ కూడా ఈక్వల్గా వర్తిస్తుందంట. అంటే వాళ్ళ టీం నుంచి చూసుకుంటే ఓపెనర్ సైఫ్ జదా ఫర్హాన్ ఈ వరల్డ్ కప్లో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు.
టాప్ రన్ స్కోరర్గా చరిత్రగా ఎక్కాడు. వేరేస్ బాబర్ ఆజం లాంటి ప్లేయర్స్ చూసుకుంటే ఓపెనింగ్ టీమ్స్ కోసం చాలా కష్టపడ్డారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడైతే ఓపెనింగ్ టీమ్స్ బాబర్ ఆజంకి సపోర్ట్గా నిలవాలి. అందరూ చందాలు వేసుకుని అతను ఫైన్ కట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బాబర్ ఆజం ఓపెనింగ్ టీమ్స్ కోసం మామూలు సేవ చేయలేదు. నిజంగా చరిత్రలో ఎప్పుడు చూడని ఒక గొప్ప సోట్ రికార్డ్ని తను సొంతం చేసుకున్నాడు. సో ఇప్పుడు ఇలా చూసుకుంటే పాకిస్తాన్ టీంకి బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళు ఫైన్ కట్టాలి, అలాగే ఓపెనింగ్ టీం తరపున బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళు కూడా ఫైన్ కట్టాలి. మెయిన్లీ సైఫ్ జత ఫరాన్ లాంటి వాళ్ళు ఒక వెబ్ సిరీస్ కోసమో లేకపోతే మూవీ కోసమో ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక పెద్ద రికార్డ్ క్రియేట్ చేశాడు కదా. మరి ఇప్పుడు పీసీబీ ఫైన్ వేసి పాపం దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో, వెబ్ సిరీస్లో ఎలా చేస్తాడు, దీన్ని అర్థం చేసుకోవాలి. ఎనివే పీసీబీ చేసిన అయితే బిగ్గెస్ట్ కామెడీ. మనం గతంలో ఎప్పుడు కూడా అలాంటి చూడలేదు. ఏదైనా క్రికెట్ బోర్డు వాళ్ళ ప్లేయర్ సరిగ్గా ఆడకపోతే మందలిస్తారు. అంటే నోటుతో మందలించడం లేకపోతే టీంలో చేంజెస్ చేస్తారు. లేదంతకీ హార్ష్గా బిహేవ్ చేయాలనుకుంటే డిసిప్లినరీ యాక్షన్ అని చెప్పి ఫైన్స్ వేస్తారు. కానీ పీసీబీ అలా కాదు, డిసిప్లినరీ యాక్షన్ అంటూ ఏమీ లేదంట. తమ ప్లేయర్స్ మీద వరల్డ్ కప్లో సరిగ్గా పెర్ఫామ్ చేయకపోవడం వల్ల ఫైన్ వేసామని చెప్పి బల్లగుద్దు చెప్పారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడే కాదు, గతంలో కూడా అలాంటిది ఒకటి చేశారు. ఫైన్స్ వెళ్ళలేదు కానీ ఇండియా మీద మ్యాచ్ ఓడిపోయినప్పుడు వాళ్ళ ప్లేయర్స్ మీద ఆంక్షలు పెట్టారు. అది కూడా ఇప్పుడు రీసెంట్గానే ఏషియా కప్ ఫైనల్ చూసాం కదా. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ టీం ఓడిపోయినందుకు వాళ్ళ బోర్డు తమ ప్లేయర్స్ మీద చర్యలు తీసుకుంది. వేరే T20 లీగ్స్లో ఆడేందుకు ఎన్ఓసి ఇవ్వమన్నారు. అంటే మీరు మీ దేశం మీద ఆడే క్రికెట్ మీద ఫోకస్ పెట్టండి, వేరే T20 లీగ్స్ ఆడక్కలేదని చెప్పి ఒక అల్టిమేటం జారీ చేశారు. బట్ ఇది చాలా తొందరగా రివర్స్ అయిపోయింది. ఎందుకంటే పీసీబీ కూడా తెలుసు మన ప్లేయర్స్కి అలాగే మనం మంచి శాలరీ వల్ల బయటకనే వెళ్ళి సంపాదించుకోనని చెప్పి వదిలేశారు. ఇన్ఫాక్ట్ అలా చేయడం కొంతమంది ప్లేయర్స్కి బెనిఫిట్ కాదు, అవమానం మిగిల్చింది. అంటే రిజ్వాన్ వాళ్ళు, బాబర్ ఆజం లాంటి వాళ్ళు వెళ్ళి బీబీఎల్ ఆడారు, కానీ అక్కడ ఏమైంది, వాళ్ళకి అవమానమే మిగిలింది. సో విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే మరోసారి వార్తలు నిలిచారు. వాళ్ళ ప్లేయర్స్ మీద ఫైన్ వేయడంతో పాటు దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా వదిలి మొత్తం క్రికెట్ ప్రపంచానికి ఒక ఎంటర్టైన్మెంట్ అందించారు. ఇక మన టీమిండియా అప్డేట్స్ విషయానికి వస్తే మన వాళ్ళైతే ముంబై చేరుకున్నారు. అంటే సెమీఫైనల్ మ్యాచ్ వాంకడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ టీంతో ఆడబోతున్నారు. ఇప్పుడు మార్చి 5వ తేదీన. సో ఈ మ్యాచ్ కోసం అయితే ఈ రోజు నుంచి మన టీమిండియా ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. మళ్ళీ మన వాళ్ళు ఫీల్డింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు వరస్ట్ క్యాచ్ ఎఫిషియన్సీ మన టీమిండియా పేరు మీద ఉంది. సో దీంతో మన టీమిండియా సెమీఫైనల్కి ముందు ఈ క్యాచింగ్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మెయిన్లీ క్యాచెస్ విన్ మ్యాచెస్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంది. ఎస్పెషల్లీ సెమీఫైనల్ మరి ఫైనల్ మ్యాచెస్లో క్యాచెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దీంతో మన టీమిండియా సెమీఫైనల్ ముందు క్యాచెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే బాగుంటుంది. ఇక మిగతా అప్డేట్స్ చూసుకుంటే మన టీమిండియాకి సంబంధించి ఒక షెడ్యూల్ వచ్చింది. అంటే ఐపీఎల్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు జూన్లో ఆఫ్ఘనిస్తాన్ టీంతో 2 సిరీస్లు ఆడబోతున్నారు. ఒక టెస్ట్ సిరీస్ అలాగే ఒక వన్డే సిరీస్. సో దీనికి సంబంధించి అఫీషియల్ షెడ్యూల్ అయితే ఇప్పుడు బయటకు వదిలేరు. జూన్ 6వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు ఆఫ్ఘనిస్తాన్ టీంతో మన వాళ్ళు ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ అయితే న్యూ చండీగఢ్లోని పీసీఐ స్టేడియం వేదికగా జరగబోతుంది. సో మన వాళ్ళు అయితే టెస్ట్ సిరీస్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రం ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ WTC కిందకు రాదు. అంటే ఈ మ్యాచ్లో గెలిచిన మనకి పాయింట్స్ ఏమీ రావు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ టీంకి ఇంకా WTCలో ఆడేందుకు ఛాన్స్ దొరకలేదు. వాళ్ళైతే ఇప్పటివరకు WTCలో ఆడేందుకు ఒక్కసారి కూడా క్వాలిఫై కాలేదు. సో ఇంత టెస్ట్ మ్యాచ్ ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ లాంటిదని చెప్పుకోవచ్చు. అంటే ఈ టెస్ట్ మ్యాచ్ ఆడడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మనీ కూడా కాస్త ఎక్కువ వస్తుంది. మళ్ళీ 2 దేశాల బోర్డుల మధ్య రిలేషన్ ఇంకా గట్టిగా అవుద్ది. బట్ ఎనివే టెస్ట్ మ్యాచ్కి ఐసీసీ స్టేటస్ ఉంటుంది. అంటే ఈ మ్యాచ్ ఇంటర్నేషనల్ మ్యాచ్గానే కన్సిడర్ చేస్తారు. అలాగే ప్లేయర్ స్టాట్స్ అన్ని కూడా వాళ్ళ కెరియర్లోకి వెళ్తాయి. బట్ WTC పరంగా చూసుకుంటే మాత్రం పాయింట్స్ టేబుల్ ఎలాంటి మార్పులు జరగవు. మన టీంని టెస్ట్ మ్యాచ్లో గెలిచిన ఉన్నా సరే WTC పాయింట్స్ టేబుల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇక వన్డే సిరీస్ విషయానికి వస్తే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జూన్ 14, జూన్ 17, జూన్ 20. మీకు ఒకసారి షెడ్యూల్ స్క్రీన్ మీద పెట్టేస్తున్నా చూడండి. సో ఈ వన్డే సిరీస్ నుంచే మన టీమిండియా 2027 వన్డే వరల్డ్ కప్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్డే సిరీస్లో మరోసారి సీనియర్ ప్లేయర్స్ అందరి మీద ఫోకస్ ఉంటుంది. అంటే కోహ్లీ, రోహిత్ మరియు జడేజా ఇలాంటి ప్లేయర్స్ మీద అయితే ఖచ్చితంగా ఫోకస్ ఉంటుంది. సో విధంగా మన టీమిండియాకి ఐపీఎల్ అయిపోయిన వెంటనే ఇలా ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లు ఉన్నాయి. అండ్ దీని తర్వాత చూసుకుంటే ఆబ్వియస్లీ మళ్ళీ మన వాళ్ళు జూలైలో ఇంగ్లాండ్ టూర్కి వెళ్తారు. సో ఈ గైస్ ప్రస్తుతం మన టీమిండియాకి సంబంధించిన అప్డేట్స్. అంటే రేపటి నుంచి అయితే సెమీఫైనల్ స్టార్ట్ కాబోతున్నాయి. అంటే రేపు సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ 1 జరగబోతుంది. అంటే నెక్స్ట్ టైం మన టీమిండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ 2 జరుగుద్ది. సో నేనైతే 2 మ్యాచెస్ సంబంధించిన ప్రివ్యూస్ మరియు రివ్యూస్ కూడా చేస్తాను. దీంతో మీరు ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.